ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి న్యూ జెర్సీ నుంచి పంచ్ ప్రభాకర్ గారు ఉన్నారు. నమస్తే ప్రభాకర్ గారు. నమస్తే అండి. ప్రభాకర్ గారు, ఇప్పుడు ఇండిగో క్రైసిస్ మనం చూస్తాం, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి కూడా ఇంకా క్రైసిస్ కొనసాగుతుంది. అది 2-3 రోజుల్లో అవుతుందో లేకపోతే వారం రోజులు ఇంకా పడుతుందో మనం చెప్పే పరిస్థితి కనిపించట్లేదు. అయితే ఇండిగో క్రైసిస్ కి కారకులు ఎవరు అనేది ఒక ప్రశ్న. రెండోది, లోకేష్ ఈ క్రైసిస్ విషయంలో రివ్యూ చేస్తున్నారు అని అర్నాబ్ గోస్వామి డిబేట్ లో టీడీపీ ప్రతినిధి చెప్పడం, ఇది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఫస్ట్ చెప్పండి, క్రైసిస్ కి కారకులు ఎవరు? క్రైసిస్ కి కారణము 2 పార్టీలు. ఒకటి ఇండిగో సంస్థ, అంటే ఆల్మోస్ట్ 64% విమానయానం వాళ్ళ చేతిలోనే ఉంది, అంటే డొమెస్టిక్ టోటల్ గా. ఈజ్ ఎ బిగ్ ప్లేయర్, సో హీ వాంట్స్ టు డిక్టేట్ టర్మ్స్ విత్ గవర్నమెంట్. దట్స్ నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, నాట్ కూటమి ప్రభుత్వం, వాటెవర్ బీజేపీ గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వం తరపున పనిచేస్తున్న మినిస్టర్లు, దానికి సంబంధించిన సిబ్బంది అవగాహన లోపం. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ వ్యవస్థ 64% ఉంది. కొత్త నిబంధనల ప్రకారం వాళ్ళు పని చేస్తారా లేదా అనేది మనము ఫాలో అప్ చేసుకోవాలి, మనము రివ్యూ చేయాలి. వాళ్ళని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చెయ్యాలనేది ఒక ఉండింటే మైండ్ లో, ఇప్పుడు ఇవన్నీ ఈ సమస్యలు తలెత్తేండవు. సో దానికి ఎవరు కారకులు అంటే ఇద్దరు. మన సిక్కోలు సింహం దొరికిపోయాడు పాపం. ఇన్ని రోజులు రీల్స్ చేసుకుంటా ఉన్నాడు, వక్తృత్వ పోటీల్లో పాల్గొంటాడు. ఏడ మన పార్లమెంట్ లో ఎలివేషన్స్ రీల్స్ చేసుకుంటా ఉండి ఇప్పుడు చేతల వరకు వచ్చేసరికి చేతులు ఎత్తేశారు. దాని పోని అది ఒకటంటే, ఆటలో అరటిపండు లాగా దీపక్ రెడ్డి గారు వచ్చి మధ్యలో పాపం ఆయన ఏమి క్రైసిస్ లో ఉన్నాడో నాకు తెలియదు, కానీ హఠాత్తుగా డాలాస్ లో ఉన్న మన లోకేష్ గారిని అందులో లాక్కొచ్చాడు. అర్నబ్ గోస్వామి ఇరగదీశాడు. ఆయన ఇరగదేం కాకుండా మళ్ళా మన పట్టాభి వచ్చాడు మరుసటి రోజు, సెకండ్ టైం కూడా ఇరగదీశాడు. మొత్తానికి పరువు పోయింది. మొత్తానికి ఇది ఏం జరుగుతుందంటే, ఇంతమంది ప్రయాణికులు ఇంత పెద్ద దేశంలో కనీసం మస్తు పైలట్లు ఉన్నారు. పైలట్లు ఎందుకు హైర్ చేసుకున్నారు? చాలా మంది ఉద్యోగాల కోసము వెంపర్లాడుతున్నారు. మంచి టాలెంట్ ఉన్న పైలట్లు భారతదేశంలో ఉన్నంత మంది ఏ దేశంలో లేరు. వాళ్ళు కావాలని నాటకాలు ఆడుతున్నారు. ఎవరు? ఇండిగో వాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అది గ్రహించలేని ఎదవలు ఎవరన్నా ఉన్నారంటే అది ప్రభుత్వమే. అందులో మొట్టమొదట ఎవరు అంటే దానికి సంబంధించిన మినిస్టరు, దాని తర్వాత ఆ ప్రభుత్వం మీదనే బాధ్యత ఉంటది. అంటే ప్రధానమైన కారణం మోనోపలి ఉండడమే ప్రధానమైన కారణం అయి ఉండొచ్చు కదా. ఎస్, దే ఆర్ డిక్టేటింగ్ టర్మ్స్. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఇది ఇంత మాత్రం అవగాహన లేకుండా 64% ఉన్నప్పుడు వాళ్ళని నిబంధనల ప్రకారం పని చేయాలని మనము వాళ్ళని పరుగులెత్తించాలా, వాళ్ళకు ఫైన్లు వేసేసేయాలా. లేకంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ రివ్యూ మీటింగ్స్. ఎక్కడ ఊరికే అనవసరంగా రీల్స్ చేసుకునే బదులు అక్కడ రివ్యూ మీటింగ్లు ఎందుకు పెట్టలేకపోయినాడు మనోడు? ఈ విమానయాన సంస్థలు ఎక్కువగా ఉంటే ఇటువంటి మోనోపలి సిచ్యువేషన్ వచ్చేది కాదు అనేది. అయితే గతంలో ఉన్న జెట్ ఎయిర్వేస్ కావచ్చు, ఎయిర్ డక్కన్ కావచ్చు, చాలా కంపెనీలు మూతపడడానికి టీడీపీ కారణం కాదు కదా. అప్పుడు టీడీపీ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా లేరు కదా. ఇప్పుడు టీడీపీనా లేకంటే బీజేపీనా అనేది కాదు. ఎవరైతే ఈ క్రైసిస్ కి కారణం, బాధ్యత ఆ కన్సర్న్ మినిస్టర్, ఆ కన్సర్న్ ప్రభుత్వమే. అవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని పని చేయాల్సిన బాధ్యత వాళ్ళది ఉంది. డీజీసీఏ తీసుకొచ్చే రూల్స్
ఇవి చాలా వరకు ఉపయోగం కదా, ఎందుకంటే ప్రమాదాలు, వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి, విమాన ప్రమాదాలు మనం చూస్తున్నాము. DGCA రూల్స్ తర్వాత ఈ సంక్షోభం ఏర్పడింది కదా. ఉండవు, నువ్వు రూల్స్ తీసుకొస్తున్నావు మంచిది, ఎందుకంటే ప్రయాణికుల ప్రాణాలు ఇంపార్టెంట్, ప్రయాణికుల సౌకర్యాలు ఇంపార్టెంట్ అనేది చూసావా. దాంతో పాటు ఎవరు ఉన్నారు ఇక్కడ తెలుసు నీకు, ఎవరెవరు విమాన సంస్థలు వ్యవస్థలు ఎవరు నడుపుతున్నారో తెలుసు, వాళ్ళ భావాలు తెలుసు, వాళ్ళకి ఏం కావాలో తెలుసు. వాళ్ళని నువ్వు ముక్కు తాడేసి వాళ్ళకి రివ్యూ చేసి పెట్టాలా, నువ్వు వదిలేసినావు. నువ్వు ఎవడు పనిచేయడు, ఐఏఎస్లు పనిచేయరు, ఆఫీస్ గురు. దిస్ ఇస్ ద ఇండియా ప్రాబ్లం, దిస్ ద కల్చర్ ప్రాబ్లం. ఏమి ప్రతి కంట్రీకి ఉంటది ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్, బ్యూరోక్రసీ ఉంటది. ఇండియాలో ఉన్న దరిద్రం అంతా బ్యూరోక్రసీ, కేర్లెస్నెస్, ఇంకా నాకు తెలిసి పొలిటీషియన్స్ లో ఏ కంట్రీలో ఉండదు. అంటే వాళ్ళకి ప్రభాకర్ గారు, ఎంతసేపటికి ఇటువంటి క్రైసిస్ యుఎస్ లో వస్తే ఎట్లా ట్రీట్ చేస్తారు? ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైసిస్ జీ, ఇప్పుడు మాకు కూడా క్రైసిస్ ఉన్నింది. ఏది మాకు ఎయిర్పోర్ట్ ప్రాబ్లం, న్యూ జెర్సీ, నోవార్క్, వీటిలో దేర్ వాజ్ అ ప్రాబ్లం బికాస్ టెక్నికల్ పీపుల్ లేక, ఆ పని చేసే వాళ్ళు లేక కొన్ని ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు తలెత్తుతూనే ఉన్నాయి. కానీ వాటిని ఈ లెవెల్లో కాదు, అంటే దిస్ ఈజ్ ఎ టోటల్ డిజాస్టర్ ఆఫ్ ఇండియన్ విమానయానం డిజాస్టర్. అది ముందే దాన్ని ఈజీగా నివారించవచ్చు. అట్లాంటి దాన్ని దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ హియర్, దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ అండ్ డిఫరెంట్ టెక్నికాలిటీస్ ఉంటాయి. అట్లాంటి ప్రపంచంలో అన్ని చోట్ల జరుగుతుంటాయి. ఇది మ్యాన్ మేడ్, మన ప్రభుత్వంలో పని చేయలేని, ముందే ఊహించలేని దద్దమ్మలో శాఖల్లో ఉంటే ఇట్లనే ఉంటది. అంటే ఏం చేస్తుంటే బాగుండేది అంటారు? ఇటువంటి టైంలో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది? ఇండియన్స్ ఆర్ స్మార్ట్ కదా గురు. డీజీసీఎం పెట్టారు, రూల్స్ పెట్టారు, మీకు తెలుసు కదా. ఇండియన్స్ ఆర్ వెరీ స్మార్ట్, దే ప్రిడిక్ట్ ఎవ్రీథింగ్, దే ఆర్ వెరీ స్మార్ట్, దే నో దట్ దిస్ guy is 64%, దిస్ guy is already manipulating. వాడు ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ అందరినీ నాశనం చేశాడు. వానికి ఇండిగో గాడికి అసలు ఎంతమంది ఫ్లైట్ క్యాన్సిలేషన్స్, డబ్బులు ఇవ్వడు, రేట్లు పెంచుతాడు. ఈ రోజు టికెట్ బుక్ చేసి రేపు మొన్నటి చూస్తే మళ్ళా అది 10,000, 20,000, 30,000 పెంచుతారు, ₹1,00,000 పెంచుతారు. అట్లాంటి వాడిని చూస్తూ ఉన్నప్పుడు వాడిని ఏదో విధంగా కట్టడి చెయ్యాలా లేదా, అది వదిలేసి లాస్ట్ డే వరకు ఎవరన్నా పెట్టుకుంటారా? సో ఇవన్నీ ఇది వ్యవహారము అంతా తెలుస్తూనే ఉంది కదా. ఎందుకు వీళ్ళు ముందే దాన్ని సవరించలేకపోయినారు అనేది ఇంపార్టెంట్. పసిగట్టి వదిలేశారు అంతే. యథా రాజా తదా ప్రజ, అదంతా సిస్టమ్ అట్లే ఉంది కదా. ఓవరాల్ గా ఈ గొడవలోకి లోకేష్ గారిని తీసుకురావడం ఏంటి? అసలు ఈ డిబేట్ లో ఆయన మాట్లాడాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం చక్కర్లు కొట్టింది లోకేష్ గారిదే. లోకేష్ గారు ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఎలివేషన్ కావాలని ట్రై చేస్తున్నాడు. నంబర్ 1, దేశ విదేశాల్లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ కి తన భార్యను, పిల్లని తీసుకెళ్లి ఫోటోలు దిగుతున్నాడు. చాలా మంచిది. దాని తర్వాత అప్పుడప్పుడు వాడికో వీడికో డబ్బులు ఇచ్చి టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో లేకంటే ఇదే మన అర్నబ్ గోస్వామి దాంట్లోనో అప్పుడప్పుడు ఎలివేషన్లు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని చిన్నగా చూపించడము ఏదో చేశారు. ఇదే పంతాలో పోయినారు. వార్ రూమ్ లో ఉన్నాడు. ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతుంది అని వార్ రూమ్ లో కూర్చొని చంద్రబాబు చేసినట్లు ఎలివేషన్స్ ఇవ్వడానికి పోయినాడు దీపక్ రెడ్డి. వార్ రూమ్ అంటే వాళ్ళకి ఏదో వార్ రూమ్ అంటే వాట్ ద హెక్ ఇస్ వార్ రూమ్, ఎవ్రీథింగ్ ఇస్ వార్ రూమ్. పని బాట లేని పొరంపోకి చిల్లర ఏదోలు ఏమే రాజకీయ పార్టీల్లో ఉంటే లేకంటే ఈ విధంగా ఉంటే ఇట్లే ఉంటది. ఎలివేషన్స్ కోసం పోయి బొక్క బొరల పడ్డారు. అది ప్రభాకర్ గారు, ఇప్పుడు కొంతమంది డిమాండ్ చేస్తుంది రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేయాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి. అయితే ఆ విషయం పక్కకు పెడితే ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఈ క్రైసిస్ నుంచి బయటపడాలి అంటే 2 రోజులు టైం ఇచ్చారు. 2 రోజుల్లో మొత్తం పరిస్థితులన్నీ చక్కబడతాయని చెబుతున్నారు. మీకు అలా అనిపిస్తుందా? 2-3 రోజుల్లో
మొత్తం నార్మల్సీకి వచ్చే అవకాశం కనిపిస్తుందా? They have to come up, they have to say to the people who have been stranded for a days. పాపం వాళ్ళకు వీళ్ళు చెప్పాలా, ఇదిగో ఇది 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 మేము ఇట్లా చేస్తున్నాము, ఇదిగో ఇది జరుగుతుంది, దిస్ ఈజ్ వాట్ ఈస్ గోన్ బి క్లియర్డ్ అండ్ ఒక టెంటేటివ్ డేట్స్. సో ఇది ఇది చెయ్యాలి వాళ్ళు. మనమిద్దరం చేస్తే ఏమొస్తుంది? మనం దీపక్ రెడ్డి లాగా చెప్తాం తయారు. అంటే పూర్తిగా ఈ పొరపాటు అంతా రామ్మోహన్ నాయుడుది అంటారా, లేకపోతే ఎన్డీఏ అంటే మోడీ సర్కార్ అంటారా? దీన్ని ఎవరి మీద వేస్తారు, ఎవరి ఖాతాలోకి వేస్తారు ఈ క్రైసిస్? అదేదో పాపం తలా పిడికిడో ఏదో అంటారు కదా, ఒకటి ఏదో ఒక నానుడి ఉంది కదా, మర్చిపోయి అది స్టోరీ. మొత్తానికి బకరాలైంది, బోర్లా పడింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ, లోకేష్ టీమ్. ఏ వాంట్స్ గెట్ ఎలివేటెడ్ ఇన్ అనవసరమైన ప్లేస్ లో ఎలివేషన్స్ కోసం పోతే ఎలా ఉంటది, ఏమి బొక్క బోర్లా పడతారనేది నవ్వులు పాలైనారు. దట్స్ ఐ థింక్ దట్స్ షేమ్. యూ షుడ్ రిజైన్. దట్ గాయ్ రామ్మోహన్ సిక్కోలు సింహ హ్యాస్ టు రిజైన్. ఎస్, 100% బాధ్యత తీసుకొని వదిలే. ఎట్లా అది పనికిరాని శాఖే. ఇంతకు ముందు కూడా ఇట్లాంటి శాఖల్ని ఆ బీజేపీ గవర్నమెంట్ ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళకి ఎవరికి ఇయ్యరు. అది ఓన్లీ దక్షిణాది రాష్ట్రాల్లోనే సూట్ చేసుకుంటారు. దాంట్లో ఏం ఉండదు. దేర్ ఇస్ నో సే ఇన్ ఇట్, దేర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవసరం కదా, ఆంధ్రప్రదేశ్ లో కొత్త విమానాశ్రయాలు వస్తున్నాయి. ఎందుకు ప్రయాణికులు కావాలి కదా భయ్యా? నువ్వు విమానాశ్రయాలు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ తీసుకునేది కాదు. చాలా విమానాశ్రయాలు మూసేస్తున్నారు. హలో గురు, చాలా మూసేస్తున్నారు. కొత్త వచ్చి ఏం చేస్తాయి? కొత్త వాటిల్లో నీకు మా కస్టమర్స్ కావాలి కదా, డబ్బులు కావాలి జనాలకి. వాడు విమాన ప్రయాణం చేయాలంటే చాలా ఉన్నాయి. పనికి ఒకటో రెండో విమానాలు దిగి వాటికే ఈగలు తోలుకుంటున్నాయి విమానాలు. విమానాశ్రయాలు చాలా వరకు. వాటికేంది మళ్ళా కొత్త విమానాశ్రయాలు ఎందుకు? ఉన్న వాటిని ఉపయోగించుకోండి. మన దగ్గర బిజీగానే ఉన్నాయి కదండి, బస్ స్టాండ్ లాగా తయారవుతున్నాయి విమానాశ్రయాలు, ఎయిర్పోర్ట్స్ అన్ని. రియలీ? నో, ఐ హావ్ సీన్ దిస్. ఎస్, దెర్ ఆర్ సమ్. ఇప్పుడు ఏడా ఏది బెంగళూరు, మెడ్రాసు, హైదరాబాద్. ఎస్, ఇప్పుడు యూ వాంట్ టు బి ప్రాఫిటబుల్, యూ నీడ్ టు బి బిజీ. వాళ్ళు కూడా టికెట్లు అమ్ముకోవాలి, పోయాలి. నువ్వు తీసుకొచ్చే విమానాన్ని పనికిరాని చోట ఏలూరు, పేలూరు, పీలేరులో అట్లా దించితే ఏమొస్తుంది? పేరు చెప్పుకోవడానికి విమానాశ్రయం తెస్తానని చెప్పి డప్పు కొట్టుకోవడానికి చేసుకో. దట్స్ ఆల్ అనాలోచిత చర్యలు. రకరకాల ఇట్స్ రాంగ్. కుప్పంలో కూరగాయలకు ఎక్స్పోర్ట్ చేసేదానికి విమానాశ్రయం పెడతాడు. ఎంతవరకు పెట్టాడా సారు? చంద్రబాబు సార్ చెప్పారు కదా, గుర్తుందా మీకు? ఇప్పుడు కుప్పం కూడా విమానాశ్రయం వస్తున్నాడు. మరి ఎంతవరకు వచ్చిందో తెలియదు నాకు. అక్కడ ఎవరు ఎక్కుతారు, ఎవరు దిగుతారు? ఓన్లీ చంద్రబాబు ఎక్కుతాడు, చంద్రబాబు దిగుతాడు, లేకంటే భువనేశ్వరమ్మ గారు దిగుతారు, ఎక్కుతారు. అంతకు తప్పితే ఇంకెవరు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఎవరు ఉండరు.